పదవులు ఆశించి భంగపడ్డ వారిని బుజ్జగించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయకులతో మరి కాసేపట్లో విడివిడిగా సమావేశం కానున్నారు మల్లికార్జున ఖర్గే. ఇప్పటికే వీరికి గాంధీ భవన్ నుంచి పిలుపు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. పదవులు ఆశించి భంగపడ్డ వారిని బుజ్జగించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయకులతో మరి కాసేపట్లో విడివిడిగా సమావేశం కానున్నారు. ఇప్పటికే వీరికి గాంధీ భవన్ నుంచి పిలుపు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, చెప్పండి, అసలు మల్లికార్జున ఖర్గే కేవలం ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, పదవులు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని బుజ్జగించేందుకైనా ఇంకేమైనా ఎజెండా ఉందా? పూర్తి అప్డేట్ ఇవ్వండి. థ్యాంక్ యూ స్వామి. మల్లికార్జున ఖర్గే కాసేపట్లో తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తాజ్ కృష్ణాలో బస చేస్తారు. తాజ్ కృష్ణాకు వచ్చినటువంటి మల్లికార్జున ఖర్గే ఒక స్పెసిఫిక్ రీజన్స్తోనే వచ్చాడు. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి కండిషన్స్, తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిపై అధ్యయనం చేసి ఆయన తెలంగాణకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రేపు ఉదయం పిఎస్సి మీటింగు, పిసిసి ఎక్స్టెండెడ్ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. ఇక దాని తర్వాత రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరగనున్నటువంటి సభలో ఆయన పాల్గొంటారు. ఇక మిగతా సమయాన్ని కూడా పార్టీ నేతలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే చర్చిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మొన్నటి వరకు మంత్రివర్గంలో స్థానం ఆశించి ఎవరైతే భంగపడ్డారో వాళ్లను కలిసి బుజ్జగించే ఆలోచనలో మల్లికార్జున ఖర్గే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొన్నటి వరకు మంత్రివర్గంలో అవకాశం వస్తుందని చాలామంది ఆశించారు. కానీ కేవలం ముగ్గురు మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక మిగతా వారు ఇంకా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళని ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కానీ, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ వాళ్ళని బుజ్జగించారు. ఇక మల్లికార్జున ఖర్గే కూడా వాళ్ళతో మాట్లాడాలని భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక 6 నేతలకు గాంధీ భవన్ నుంచి కాల్స్ వెళ్ళాయి. వారందరూ 6 గంటలకి తాజ్ కృష్ణాకు చేర్చుకోవాలని వాళ్ళను గాంధీ భవన్ సిబ్బంది గైడ్ చేశారు. వాళ్ళతో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడాలని మల్లికార్జున ఖర్గే భావిస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కానీ, బాలు నాయక్ కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, పరిగి రామ్మోహన్ రెడ్డి కానీ, సుదర్శన్ రెడ్డి కానీ వీళ్ళు మంత్రివర్గంలో స్థానం ఖచ్చితంగా వస్తుందని భావించారు. కానీ వాళ్ళు చివరి నిమిషంలో వాళ్ళను పక్కన పెట్టి వేరే వారికి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడి పార్టీలో యాక్టివ్గా పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళకు అద్భుతమైన అవకాశాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని మల్లికార్జున ఖర్గే వాళ్ళకు హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు కొంతమంది ప్రజా సంఘాల నాయకులు, ముఖ్యంగా ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు, శాంతి చర్చలు చేద్దామని భావిస్తున్నటువంటి వాళ్ళతో పాటు మరికొంతమంది కీలక నాయకులు ఖర్గేను కలవనున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ కూడా గాంధీ భవన్ సిబ్బంది వాళ్ళకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. ఎవరికైతే అపార్ట్మెంట్ కుదురుతుందో, ఫిక్స్ అవుతుందో వాళ్ళకు కాల్స్ చేసి పలానా టైంలో పలానా దగ్గరికి రావాల్సిందిగా గాంధీ భవన్ సిబ్బంది వాళ్ళను గైడ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.